గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో అయితే దోశ అండ్ చికెన్ కర్రీ అనమాట. ఈరోజు కుకింగ్ బ్లాగ్ మన ఛానల్లో. సో కుకింగ్ మరీ అంత ఘోరంగా అయితే ఉండదు, నాది పర్లేదు, ఒక రకంగా తినగలరు జనాలు. సో లెట్స్ స్టార్ట్. ఇప్పటికే టైం ఆల్మోస్ట్ 9 అయింది. అండ్ మా ఇంట్లో అయితే చికెన్ ఇట్లా చేసుకున్నప్పుడు టిఫిన్ ఏమి ఉండదు. యూజువల్గా కూడా టిఫిన్ తక్కువ మా ఇంట్లో చెప్పాలంటే. సో యా, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. ఫస్ట్ అయితే మసాలా పట్టేసుకుందాం. కొంచెం కారం తక్కువ ఉంది అనేసి కొన్ని ఒట్టిమిరపకాయలు వేసుకుంటున్నాం అనమాట. కొన్ని ఒక 4-5 అట్లా. మా ఇంట్లో కొంచెం కారం బాగా తింటాం, సో అందుకోసం. అండ్ దాని తర్వాత కొబ్బరి పొడి 1 కప్ వేసుకుంటున్నాం. దాని తర్వాత కొంచెం అల్లం ఇంకా తెల్లగడ్డలు వేసుకుంటాను అనమాట. చిన్నప్పటి నుంచి చూస్తాను నేను మా అమ్మని, ఇంతవరకు ఎప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకొచ్చి అయితే వేయలేదు. మేము ఇంట్లోనే నార్మల్గా మసాలా వేసుకునేటప్పుడే వేసేసుకుంటాము. దాని తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెము కారం వేసుకున్నాము. ధనియాల పొడి కూడా మా అమ్మ ఇంట్లోనే ధనియాలు ఎండబెట్టి అవి వేయించుకొని పొడి పట్టించుకుంటాం అనమాట. ఆల్మోస్ట్ మేము బయట నుంచి పొళ్ళు పేస్ట్లు తక్కువ తెచ్చుకుంటాము. మా ఇంట్లో ఏ డబ్బాలైనా ఉంటాయో లేదో తెలియదు, కానీ ఇట్లాంటి ఐస్ క్రీమ్ డబ్బాలు, ఇది బిర్యానీ డబ్బా, ఐస్ క్రీమ్ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు మాత్రం మా అమ్మ ఆస్తి. ఎవరైనా ప్రాపర్టీలు హౌసులు కొంటారు, మా అమ్మ మాత్రం ఇవి పేరుస్తూ ఉంటుంది అనమాట అకౌంట్లోకి. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. స్టోర్లో ఆయిల్ తీసుకోలేదు, ఈసారి స్టోర్లో ఆయిల్ తీసుకుంటే ఇట్లా వచ్చింది గైస్. చాలా మంది నాన్ వెజ్ లవర్స్ ఉంటారు కదా, సో అట్లా మా ఇంట్లో అస్సలు కాదు. అంటే మా ఇంట్లో ఎవరైనా, నేననే కాదు అందరం అంతే. సండే వస్తుంది ఖచ్చితంగా నాన్ వెజ్ తెచ్చుకోవాలి, చికెన్ మటన్ ఎగ్స్ ఇట్లా ఏం అనిపించదు అనమాట. నేను చూస్తాను కదా, నార్మల్గా 2 వీక్స్కి ఒకసారి తెచ్చుకుంటాం అంతే. మేము ఒక్కసారి 1 కిలో తెచ్చుకున్నా సరే అది నైట్ వరకు 3 పూటలు తిన్నా కూడా అయిపోదు. సో ఏమో మా ఇంట్లో అంత పెద్దగా నాన్ వెజ్ లవర్స్ కాదనమాట. అందుకే మేము యూజువల్గా ఇట్లా ఎప్పుడు మసాలా వేసి దాన్ని పులుసు కర్రీలాగా చేసుకోము. ఈరోజు దోశ కాబట్టి కొంచెం పులుసు ఎక్కువ పెట్టి చేస్తాను నేను, లేదంటే ఎప్పుడు ఫ్రై చేస్తాను అనమాట. సో అది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, ఫ్రై అయితే తింటాము అన్న దాంట్లో. మేము ఒక్కోసారి ఒక్కో రకంగా చేస్తామన్నమాట చికెన్. ఇప్పుడు ఆనియన్స్ టమాటా అన్నీ వేసినాం కదా, సో కొన్నిసార్లు ఆనియన్స్ టమాటా లేకుండా కూడా వేసుకుంటాము. సో నార్మల్గా మీకు అథెంటిక్ రాయలసీమ చికెన్ కర్రీ కావాలి అంటే మేము అస్సలు చికెన్లోకి ఆనియన్స్ కానీ టమాటా కానీ ఏం వేయమన్నమాట. నార్మల్ పసుపు ఉప్పులో ఏం చేసి తర్వాత మసాలా వేసి వాటర్ కొంచెం ఎక్కువ వేసేసి ఉడికించుకుంటాము అంతే.
ఫైనల్లీ ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసి ఇంకా దోశ అయితే వేస్తాను అనమాట. ఒక 4-5 ఇయర్స్ నుంచి అనుకుంటా, ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నేను దోశ వేయడం నేర్చుకున్నా. అప్పుడు ఒక సరదా అనమాట ఇంకా దోశ వేయడం అంటే. ఇంకా అప్పటి నుంచి మా ఇంట్లో నేను ఉన్నప్పుడు ఎప్పుడైనా దోశ వేస్తే ఖచ్చితంగా ఇంకా నేనే వేస్తాను అనమాట. ఈసారి కొంచెం రెడ్గా రాలేదు. మేము ఎక్కువ ఏం చేస్తామంటే ఉద్దిబ్యాళ్ళ కంటే అలసందలు వేసుకుంటాం అనమాట. ఒకవేళ నేను షార్ట్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకోసారి మా అమ్మ ఎప్పుడైనా దోశ పిండి కొట్టినప్పుడు. సో అలసందలు వేయడం వల్ల కొంచెం కలర్ తగ్గుతుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మీకు కావాలంటే ఉద్దులు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ అయితే మా అమ్మకు మా నాన్నకు వేసి పెట్టించేసినాను అనమాట. ఇంకా దాని తర్వాత నేను కూడా వేసుకొని తినేసినాను. సో ఫస్ట్ మా ఇంట్లో దోశ అయింది అంటే ఎప్పుడైనా మా ఇంట్లో అందరు తిన్న తర్వాత లాస్ట్లో నేను తింటా అనమాట. ఆన్వాయితీ. అండ్ నాకు ఇప్పుడంటే కొంచెం దోశ మీద ఇంట్రెస్ట్ తగ్గింది కానీ ఒక 1 ఇయర్ బ్యాక్ ఫుల్ దోశ అంటే ఇష్టము. అంటే నేను హాస్టల్లో స్టే చేస్తూ ఉన్నా కదా, సో మాకు దోశ పెట్టరనమాట అప్పుడు. ఇప్పుడు హైదరాబాద్లో పీజీలో ఉన్నప్పుడు పెడుతున్నారు కానీ నేను చదువుకునేటప్పుడు మా హాస్టల్లో దోశ అంతమందికి కష్టం కదా, పెట్టేవాళ్ళు కాదు. సో ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దోశ తినేదాన్ని. ఒకసారి ఇట్లా వేస్తూ ఉండగా లాస్ట్లో గ్యాస్ అయిపోయింది. ఆ రోజు ఇంకా అసలు ఎంత ఫీల్ అయినానంటే అందరికీ వేసి నాకే దోశలు కాలేదు అని ఆ రోజు అంతా ఫుల్ డిప్రెషన్. ఇంకా సో దట్స్ ఇట్ ఫర్ ద డే. అండ్ చాలా చిన్న వ్లాగ్ ఇది. అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియో అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి అండ్ నా వీడియోస్లో ఎలాంటివి నచ్చుతున్నాయి అనేది కూడా నాకు కింద కమెంట్ చేయండి. అండ్ యా దట్స్ ఇట్. బై బాయ్.